ఈరోజు ఫస్ట్ వార్డ్ నందు ఎస్ఆర్ మీద ప్రెస్ మీటింగ్ పెట్టినాము. ఎందుకంటే దీన్ని పెట్టే కారణం ఎందుకంటే ఈరోజు నెల నుంచి ఇక్కడ బిఎల్ఓలుగా ఆల్ పార్టీస్గా మేము ఇంటింటి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ఓటు ఉందా లేదా వీళ్ళకి, ఓటు లేకపోతే ఏరే గేర్లో ఉంటే ఓటు అక్కడ సిట్టింగ్ చేసుకోండి, డెత్ ఏంటే డెత్ తీసేసినాము, డబల్ ఓట్లు తీసేసినాము. ఇది తీయడం కారణం వల్ల చాలా మేలు అవుతుంది. మా ఓటర్స్ ఉండేది ఇక్కడ 4 బూతులు, 115, 116, 117, 114 4 బూతులు మాకు ఉండేది. ఓటర్స్ ఉండేది ఇక్కడ ఫస్ట్ వల్ల 4300 ఓటర్స్ ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో పర్సంటేజ్ పెరిగే కారణం ఎందుకంటే ఇప్పుడు మనం ఇంక్వైరీ చేస్తుంటే మాకే వంటరైంది. 900 ఓట్లు ఇవి ఉన్నాయి. డెత్ ఒక 200 చిల్లర డెత్ ఉన్నాయి, డబల్ ఓట్లు ఒక 200 ఉన్నాయి. వీటి నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సిట్టింగ్, కొంతమంది బొంబాయికి ఇక్కడ ఉన్న కొంతమంది మా ప్రజలు బొంబాయి లాగానే ఉన్నారు. వాళ్ళని అడిగితే అక్కడే ఓటు పెట్టుకుంటామన్నా, ఇక్కడ వద్దు మాకు అక్కడ ఉన్నామని వాళ్ళు అక్కడ మహారాష్ట్ర కాబట్టి వాళ్ళకి ప్రూఫ్ ఉండాలనే ఉద్దేశంతో అక్కడ పెట్టుకుంటామని చాలా మంది చెప్పారు. ఇక్కడ మేము సచివాలయం సిబ్బందితో బిఎల్తో మేము అంతా అంత కలిసి తిరిగిన కాలం వల్ల ఎందుకంటే ఎంఆర్ఓ ఆర్డీఓ కానీ ఈ కమిషనర్ కానీ ఏమంటారంటే 10% 15% తీయాలని చెప్తున్నాడు. ఎందుకు తీయాలా 50%, 10%? ఎందుకు దీన్ని ఇట్లా చెప్తున్నారు? మేము ఇంత తిప్పలపడి మేము వేస్ట్ కదా వార్డు వేజ్గా. 42 వాళ్ళలో ప్రతి ఒక్కరు ఇది గమనించండి. మాదొక్క వాడనే కాదు, వాళ్ళు ఎన్ని తీసినారు ఎన్ని పెట్టినారు మనం తిరిగింది ఇంకోటి చేసుకోండి. మీరు సచివాలయంలో అడిగి పల్లెటూరులు కానీ పల్లెలు కానీ ఆదోని మున్సిపాలిటీ 42 వాళ్ళలో కానీ ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే తిరిగింటారో ఈ ఓటు అనేది చాలా ముఖ్యమైనది. మా మైక్ పట్టుకొని చెప్పాం మా ఏరంతా అవి లేకపోతే ఫారాలు లేకపోతే ఓటువి ఇట్లా టైం అయిపోతుంది, ప్రతి ఒక్కరు వచ్చి మీరు ఓటు ఇవ్వండి, మరి ఓటు అని అక్కడి నుంచి చాలా ముఖ్యమైనది అని ప్రతి ఒక్కరు మేము వైఎస్ఆర్, టీడీపీ, బీజేపీ, జనసేన అందరు తిరిగాం. ఎందుకు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టామంటే ఇంక ఎఫ్ఐఆర్ పెట్టింది ఎందుకు, ఎస్ఐఆర్ పెట్టింది ఎందుకు, ఇంక మనం తీసిన దాంట్లో ప్రయోజనం దీంట్లో మీకేమైనా జీవో వచ్చింది పైనుంచి ఆడియో మేడం గారు కానీ కమిషనర్ కానీ ఎవరికి కానీ ఇన్నే పెట్టాలా ఇన్నే తీయాలని ఏమైనా జీవో వచ్చింటే చెప్పండి. ఇంకా అట్లా మామేం అవసరం మీ అంటే తిరిగేదానికి మాకు పని పార్టీస్ పెట్టి నెలల కొద్దీ మా నాయకులు ఉంటారు. మా నాయకులు ఏం తిరగలేని మీద మాకు ఫోన్లు చేస్తారు, అక్కడ నాయకులు కానీ ఇక్కడ నాయకులు కానీ. ఇక్కడ ఓటు హక్కు అనేది ఇక్కడ గేర్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎవరో ఫ్యాన్ కింద కూర్చొని ఈ ఓటు పెట్టు ఆ ఓటు కొన్ని తీసేయండి అని చెప్పేది ఎంతవరకు న్యాయం ఇది? ఈ గేర్లు అనేది మాకు తెలిసి ఉంటుంది. ఎవరున్నారు, ఎవరు చచ్చిపోయినారో, ఎవరు బతుకున్నారో, ఎవరు బాడుకు వచ్చి ఏ రేంజ్లోకి పోయినారో అనేది మాకు తెలిసి ఉంటుంది తప్ప మీకు తెలియదు ఆఫీసర్లకి. మీరు ఒకవేళ ఫేక్ ఉంటే మీరు రండి, మా ఇంటి రండి, మీకు చూపిస్తాం. ఇప్పుడు పెద్ద ఆఫీసర్లు సన్న ఆఫీసర్లకు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏమో లాభం మాకు వచ్చిందని కొన్ని తీస్తాం పోయిస్తారు వాళ్ళు అంతే. తర్వాత మాకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? మాతో సంతకాలు పెట్టుకున్నప్పుడు 300 చిల్లరు 197, 292 తీసామని చెప్పారు. ఇప్పుడు చూస్తే తక్కువ కనపడుతున్నాయి దాంట్లో. మాకు ఎంతవరకు న్యాయం ఇది? మరి ఎక్కడో చెప్తుంటారు వీళ్ళు ఇప్పుడు 100% చేయాలా, 90% చేయాలా, ప్రతి ఒక్కరు తిరగాల, ఇంటింటి తిరిగి చేయాలని చెప్తారు. ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు రాష్ట్రం అంతా ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు జరుగుతుంది, ఆల్ ఇండియాలో జరుగుతుంది ఓటు అనేది. ప్రతి ఒక్కరు తీసుకునే ఉద్దేశం ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ వీటి నుంచే ఊరికి పోయింటారు అనుకో, ఆయన ఓటు అక్కడ పెట్టుకుంటాడు సొంతంగా, ఇక్కడ ఆదంలో చేయలేడు కదా. ఇప్పుడు ఇదే ఓట్లు కొన్ని హనుమాన్ నగర్ పోయినా, కొన్ని కలబాయి పోయినా మా వాళ్ళవి, అక్కడ పోయి మా వాళ్ళు వేస్తారా? వేయలేరు కదా. ఈ అవకాశం వచ్చింది, ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పాం. ప్రెస్ మీటింగ్ ప్రతి నాయకులు చెప్పారు, అందరూ చెప్పారు. మామూలుగా దానికి సహకరించి ప్రతి ఒక్కరు మేము అనుకూలంగా ఆల్ పార్టీస్ కలుపుకొని పోయి బీరోలతో కూర్చుకొని ఎవరైతే వేసింటారో మా పార్టీ తరఫించి వాళ్ళు కూర్చోపెట్టుకొని మనం సంతకాలు తీసుకొని వాళ్ళ ఇండ్లకి ఇచ్చి ఇంత కష్టపడాం. మాకు ప్రయోజనం మేము దీంట్లో చేసి ఏదో అవకాశం 20 ఏళ్ళ నుంచి ఉంది మా ఓటు. ఈ వాల్మినార్లో డెత్ చూపిస్తా. మా మీద డబల్ ఓటు ఉంది, మా అమ్మకి 70 ఏళ్ళ వయసు. 2 ఓట్లు ఒక ఓటు తీస్తారు కదా. అది నా భార్య 2 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఓటు వాళ్ళ ఉంది, 9వ వాళ్ళ ఓటు ఉంది. అక్కడ 9వ వాళ్ళకి తీసేస్తా కదా. ఇక్కడ నా భార్య కాబట్టి నా ఓటు నాకు పెట్టుకుంటాను. ఇట్లా ఇంచిదే కదా తీసేది. ఎంతవరకు శుభమని నాయకులకి కానీ ఎవరు ప్రతి ఒక్కరు 42,000 నాయకులు కార్యకర్తలు ఎవరైతే తిరుగుతారు బీఆర్ఓలతో మీరు ప్రతి ఒక్కరు పల్లెల్లో కానీ ప్రతి ఒక్కరు అడగండి సచివాలయం వాళ్ళు ఎన్ని తీశారు, ఎన్ని ఉన్నాయి, డెత్ ఎన్ని తీసినారు, డబల్ ఓట్లు ఎన్ని తీశారు, సిట్టింగ్ ఎన్ని తీసినారు అడగండి.
ఎందుకంటే మాము తిరిగిన బట్టి మాకు ఏమో అనుభవం ముందు కొద్దిగా 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇది ఎలక్షన్. ఇక్కడ మాకు రామకృష్ణ గారిని మామూలు ఇక్కడ ఉండే నాయకులు కొంతమంది ఇక్కడ ఏజెంట్లు కూర్చుకొని ఇప్పుడేం కొత్తగా ఇది ఒక్క ఎలక్షన్ చేయడం లేదు మేము. నా పేరు టీడీపీ వెంకటేష్, మాజీ కౌన్సిలర్ భర్త, పార్వతి భర్త వెంకటేష్. ఇక్కడ మాకు సుధాకర్, మాజీ కౌన్సిలర్ సుధాకర్ గారు మాట్లాడతాం.